నా పేరు భవానీ అండి. మా ఊరు లంకాఫ్టానే లంక, ముమ్మిడివరం మండలం. మాది అగ్నికుల క్షత్రియులు. మా గ్రామంలో 300 మంది మత్స్యకారులు వేట జీవనోపాధి చేసుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సగం మంది 200 మంది పైగానే వేటకి వెళ్ళి జీవనోపాధి సాగిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం భూమి అనేది మా తాతల తరాల నుంచి కూడా రేవార్న ఒక 2 సెంట్ల భూమికి ఉంటుంది. దాంట్లోనే మేము నామలు బాగు చేయించుకోవాలన్నా, వల్ల తెచ్చుకుని ఎండ వేసుకోవాలన్నా, మాకు మగవాళ్ళు బయటికి వెళ్ళి మార్గం కూడా అదేనండి. మాకు ఎవరైనా చనిపోతే కూడా శ్మశాన వాటిక కింద కూడా ఉపయోగించుకునేవాళ్ళు. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అతను చెరువులు తవ్వుకుని చాలా స్థలం ఆక్రమించుకున్నారు. తర్వాత మాకు మసలడానికి కూడా చాలా ఇబ్బందికరంగా బయటికి వెళ్తే శ్మశానం లేకుండా, శ్మశానం వాడితే బయటికి వెళ్ళడానికి లేకుండా ఇబ్బంది పడి చాలా నరకం అనిపిస్తున్నారు. ఈ లోపల చెరువులు తవ్వుతుంటే మా గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి అడుగుతుంటే, ఒక అతను చెరువులు చేసేటప్పుడు వెళ్ళి అడుగుతుంటే, మీకు గ్రామం ఇది, మేము మా సరిహద్దులోది, మేము చెరువులు తవ్వుకుంటున్నాం, మీకు పని లేదు అన్నట్టుగా మాట్లాడారు. సర్లే మా మత్స్యకారులందరూ కూడా సర్లే కొంచెం ప్లేస్ ఉంది కదని చెప్పేసి అప్పుడు కొంచెం చిన్న అడిగి వేయడం వల్ల ఈరోజు మాకు ఉన్న ప్లేస్ కూడా మాకు లేకుండా పోయిందండి. ఇప్పుడు మళ్ళీ వేరే అతను కొనుక్కున్నాడంట. మా పక్కన ఆకులు చిన్నయ్య నాయుడు అని చెప్పేసి అతను 3 రోజుల క్రితం నుంచి జేసీపీ తెచ్చి తవ్విస్తుంటే మా గ్రామంలో 4-3 వచ్చి వ్యక్తులు, ఎందుకు తవ్వుతున్నారు ఇలాగ, ఇదంతా ఏంటి, ఇదంతా మేము మసిలీ ప్లేస్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అని అడిగితే, ఇది మా సర్కారు భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి కాదు, మేము సేమ్ కొనుక్కున్నాం కాబట్టి మా సరిహద్దులోకి వచ్చింది ఇది అని చెప్పేసి ఇక్కడ ఒక విఆర్ఓ గారిని, ఎంఆర్ఓ గారిని తెచ్చి మేము కొలతలు వేస్తున్నామని చెప్పేసి ఒక 3 రోజుల క్రితం తీసుకొచ్చి చేయించారండి. చేయితే 4-3 మగవాళ్ళు ఏటలకు వెళ్ళిపోతారు కాబట్టి ఉన్న మగవాళ్ళే వచ్చి అడిగితే, ఏం లేదు, మీకు దోవ వదులుతున్నాము, మా సరిహద్దులోది మేము పని చేసుకుంటున్నాం అనేసి అన్నట్టుగా మాట్లాడారండి. మాట్లాడితే సరే అని చెప్పేసి ఆ రోజు కుదిలారండి. కుదిలితే మళ్ళీ మరుసటి రోజున మళ్ళీ కంచెలు స్తంభాలు తెచ్చేసి ఆయన కొంచెం ప్లేస్ అన్నది కూడా వదలకుండా మొత్తం కంచి వేయడానికి సిద్ధపరుస్తుంటే, ఒక 3 వ్యక్తులు బయటికి ఇలా రేవారికి వచ్చి, ప్లేస్ అదే కాబట్టి బయటకు మగవాళ్ళు వచ్చినప్పుడు చూస్తే అడిగితే, కూలీలు మేము పాతమన్నారు. మేము పాతున్నాం అన్నారు. అయితే మరి ఎవరు పాతమన్నారని అంటే, ఇలాగా చేను కొన్న ఆయన పాతమన్నారని చెప్పేసి వెళ్ళి అడుగుతుంటే ఆయన రప్పించి అడిగితే, మాదే ఇది, మీకేమీ లేదు అనేసి అన్నారండి. అంటే అదేంటి అనేసి అని చెప్పేసి మేము అడిగితే అతను, మీకు సంబంధం లేదు, మీకు రేవారే సరిహద్దు, ఇది శ్మశాన వాటిక కాదు, బయటికి వెళ్ళి మరుగుదొడ్లు ఉన్నాయి కదా, ఎవరు వస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారండి. మరుగుదొడ్లు ఉంటే ప్రతి మగవాడు కూడా ఇప్పుడు ఇలాగ అడిగిందాక ఉండి, మీరు ఇక్కడ ఏమీ ఉండడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు, పనికిరాని వాళ్ళు, మొత్తం పనిచేసి వాళ్ళు కూడా మాకు అక్కడే ఒడ్డు మీద ఆరేసుకుంటాం కాబట్టి అండి, నిన్న ఆయన చాలా రకంగా మాట్లాడి మా మీద దెబ్బలాటగా ఇచ్చి దౌర్జన్యం చేసేయండి, వాళ్ళు అంటించేశారండి. ఒక రాత్రి అండి, నిన్న కంచేయడానికి వద్దని చెప్పేసి మా ఊరు జనం అందరూ ఆపు చేస్తే, రాత్రి వాళ్ళు పరిజ్ఞానం వాళ్ళు, పనికొచ్చిన వాళ్ళు కూడా కాల్చేశారండి. ఒక నామ ఒడ్డుని పెట్టి బాగు చేయించుకుందాం అన్న నామ కూడా క్రైన్ తోటి లాగించేసి మొత్తం చెట్లు గిట్లు కూడా ఒక 5-6 నామల మీద పడేశారండి. ఏంటి దౌర్జన్యం అని అడిగితే, ఆడవాళ్ళని కూడా చూడకుండా మీకు సంబంధం ఏంటి, మీకు పని లేదు అని చెప్పేసి నేను కేసు పెట్టుకుంటాను, చేనుగాల అతనిది నాది సంబంధం ఇది అని చెప్పేసి అని అన్నారండి. పూర్వత్వం కాడి నుంచి మేము ఏది చేయాలన్నా ఆ ప్లేస్లోనే మేము ఏమి అన్నా చేసుకున్నామండి. ఎంతమంది చేనులు గల ఇండ్లు మారినా కానీ ఎప్పుడు అబ్జెక్షన్ లేనిది ఇప్పుడు ఇతను అబ్జెక్షన్ పెడుతున్నాడండి. చెరువులు ఆపేయాలి సార్. చెరువుల వల్ల కూడా మాకు బయటికి ఏ పిల్లలు వెళ్ళినా కూడా, ఒకవేళ మాకు ఆట ఆడుకునే ప్లేస్ కూడా, ఏదైనా పండుగలు వస్తే పిల్లలు పెద్దలు కూడా అక్కడే ఆటలు ఆడుకునేవారండి, చేసేవారండి.
వాటర్కి ఇబ్బంది అవుతుందండి. ఈ ఉప్పు నీరు వల్ల మా ఇంటి పక్కన కుళాయి వేసుకోవాలంటే ఆ ఉప్పు నీరు వల్ల నిత్యం ఉప్పు నీరు ఉండడం వల్ల మాకు వాటర్ కూడా ఉప్పు నీరు పడుతుందండి. నుంచి కొనుక్కు తెచ్చుకోవాల్సి వస్తుందండి. మాది లంకప్ టానెలంక అండి. మాది ముమ్మడివరం మండలం. మేము అగ్నికుల శత్రువులు అండి. ఈ ఏటకని మేము గోదావరి కొట్టుకి తెల్లాలైతే ఏటకి వెళ్తామండి. మేము మా జీవనోపాధి అంతా ఏటకి వెళ్తామండి. మాకు ఇలాగ దారి లేకుండా మాకు అబ్జెక్షన్ పెట్టారండి. మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మాకు అలాగా ఎప్పుడు ఆఫ్ చేయలేదండి. వేరే అతను కొనుక్కున్నాడండి, మొత్తం దారి రేవారా లేకుండా అతను ఆఫ్ చేసాడండి. దాని గురించి అడగడానికని మేము వెళ్తే రాళ్ళు అవి వేసి అతను జేసీబీతో మొత్తం 3 గీళ్ళు మొత్తం అన్ని గెంటేసి గోదావరిలోకి నా మీద గెంటేసాడండి. దాని గురించి అడిగితే అతను ఏం మాట్లాడలేదండి. సాయంత్రం వచ్చాక ఓనర్ గారు వచ్చాక మాట్లాడుకోమన్నారు. సాయంత్రం వచ్చి ఆయన వెళ్తే మీకు దారి ఇవ్వడానికి కూడా వీలవ్వదు, నేను కంచేస్తాను, మీకు నడ్డానికి కూడా దారి అని అన్నాడండి. మేము దాని గురించి అని మేము ఆలోచిస్తే మళ్ళీ నా మీద వల్ల తీసి ఇక్కడ దండి మీద ఆరేసుకుంటే ఆ వల్ల కూడా అంటించేసారండి. సాయంత్రం ఏటకి వెళ్దామంటే ఏటకు కూడా వెళ్ళడానికి లేకుండా మాకు అయిపోయింది. దాకా ఉంటారండి. 300 మంది దాకా మత్స్యకారులు ఉంటారండి. జీవనోపాధి ఏటేనండి. తాతల కాడ నుంచి మేము ఏటకైనా వెళ్తామండి. ఏంటన్నా అది జలది భూమి అంటున్నాడండి, కానీ అది గవర్నమెంట్ది అండి. మా తాతల కాడ నుంచి అది వాడుకుంటూ వాళ్ళం అండి. అది మాకు శవాలు కూడా కప్పెట్టుకోవడానికి ప్లేస్ ఉండేదండి. ఇప్పుడు అది కూడా లేకుండా మొత్తం దారుణంగా చేస్తారండి. అది కంచి హెత్తన అన్నారండి మాకు. దాని గురించి అడగడానికి అని వెళ్తే మా మీద కేసులు కూడా పెట్టారండి. రాత్రి స్టేషన్ కాడ కూడా వెళ్ళామండి. మేము కూడా వస్తే మాట్లాడదాం అన్నారండి. మరి వాళ్ళంటి చేసిన వల్ల మాకు జీవనోపాధి లేకుండా అయిపోయిందండి. దాన్ని నిరాశగా ఉండి మేము ఇంకా లేకుండా ఉండిపోయాము ఇంటికాడ. నా పేరు ఆకుల నరసింహత్ అండి. లంకప్ టానెలంక రామాలయం ఇది ముమ్మడివారం మండలం. మేము ఫిషర్మెన్ అండి. ఇలాగ యథావిధిగా ఏటకి వెళ్తూ ఉంటామండి. ఏటకి వెళ్తూ ఉంటే ఇక్కడ రైతు ఎవరో కొనుక్కుండి మమ్మల్ని వెళ్ళకుండా ఆపేసి కంచి తంబాలవి పాతేసండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. చెట్లు అవి నామల మీద గెంటేసి నామది మునిగిపోయిందండి. అలాగే యథావిధిగా మా తాత ముత్తాత కాంచి ఇక్కడ రోడ్డు మీద వల్ల ఆరబెట్టుకుంటున్నామండి. ఆ వల్ల కట్ట ఖాళీ స్థానంలో వేస్తే రాత్రి 40,000 రూపాయల వాళ్ళు అంటించేశారండి. అదేవిధంగా అక్కడ చెరువులు కట్ట గతంలో ఆపామండి, మళ్ళీ తూకం మొదలెట్టారండి. దానివల్ల వాటర్కి ఇబ్బంది అయిపోయి మాకు వాటర్ కాలుష్యం అయిపోయి మాకు నీరు అయితే తాగకుండా కొనుక్కు తాగవలసిన పరిస్థితి ఏర్పడ్డదండి. చేస్తే మాకు చాలా ఇబ్బంది అయిపోద్దండి. మా దగ్గర చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. ఒక 300 మంది మత్స్యకారులు ఉంటామండి. అంతా యథావిధిగా ఏటకెళ్ళే వాళ్ళమేనండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ వల్ల ఆరేయడానికి లేదు అనేసి ఆయన ఇబ్బంది పెడతాడండి మమ్మల్ని. ఇప్పుడు వరకు లేదండి. అదేవిధంగా వల్ల ఒడ్డు మీద వేసిన వాళ్ళ కట్ట అంటించేశారండి. చేనది దున్నుకుంటున్నాం అనేసి తీయమని చెప్పకుండా వాళ్ళు అంటించేశారండి. అతను ఎప్పుడు అన్నారండి, కొత్త ఆయన కొనుక్కున్నారండి. ఆయన ఎవరో మాకు తెలియదండి. అందుకని అతను చూసుకుంటే అతను రెచ్చిపోతున్నారండి. గోదావరి చెన్నై నాయుడు, ఆకులు చెన్నై నాయుడు, వాళ్ళ అబ్బాయి గారు. మేము చేయలేదండి. మేము చేద్దాం అనుకునేటప్పుడు వాళ్ళ పేరు ఇచ్చేసారండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.